గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల నలుమూలల వ్యభిచారం అనే ఒక వ్యాపారం చాలా ఎక్కువగా విస్తరించింది. దాని వెనుక చీకటి కోణంలో చీకటి వ్యక్తులు, కొందరు బడాబాబులు ఉన్నారు. కొన్ని ఫ్యామిలీలే ఉన్నాయి. అటు వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఒరిస్సాకి సంబంధించినటువంటి కళ్యాణి అలియాస్ సుకన్య అనే పేరు కలిగినటువంటి ఒక అమ్మాయికి జరుగుతున్న అన్యాయం, అరాచకం పై పోలీసు వారు తగు చర్యలు తీసి ఆ అమ్మాయికి న్యాయం చేయగలరని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారు రామకృష్ణారెడ్డి గారు చర్చలు జరిపి తగు నిర్ణయం తీసి ఆ అమ్మాయికి న్యాయం చేశారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క విషయాన్ని తెలపడం జరుగుతుంది. అక్కడ కొందరు వ్యక్తులు బయట ఊరు నుంచి వలస వచ్చి అక్కడ స్టాండ్ అంటూ ఏర్పరచుకొని ఎక్కడి నుంచో వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల మేర నుంచి వచ్చినటువంటి స్త్రీలను వాళ్ళు దాదా మామూల్ అంటూ వసూలు చేసుకుంటూ వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే అక్కడి నుంచి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అక్కడ తరిమేయడం చేస్తూ, అంతేకాక ఎక్కడి నుంచో తప్పోయి ఏదో ఒక కారణం వల్ల తిరుపతికి బస్టాండ్ పరిధిలో ఒక అమ్మాయి కనిపిస్తే ఒరిస్సాకు సంబంధించినటువంటి కళ్యాణి అలియాస్ సుకన్య అనే 19 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళు మంచితనంతో దగ్గరికి లాక్కొని ఆ అమ్మాయికి మంచి మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తర్వాత ఆ అమ్మాయిని ఈ వ్యభిచారం అనే ఒక మురికిలోకి దింపి ఆ అమ్మాయితో గత 1.5 సంవత్సరముగా దాదాపు 2022 సంవత్సరం నుండి 2025 ఇప్పటి వరకు ఆ అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ ఆ అమ్మాయికి కఠినంగా చర్చించి కఠినమైన పద్ధతులతో ఆ అమ్మాయిని వాళ్ళ క్రమబద్ధంలో ఉంచుకొని రకరకాలుగా వాళ్ళు ఆ అమ్మాయిని హింసించి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరించి ఆ అమ్మాయితో తిరుపతి బస్టాండ్ వద్దనున్నటువంటి కాంప్లెక్స్ దగ్గర వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు. ఆ విషయంపై ఆ అమ్మాయి నాతో చర్చించి ఆ అమ్మాయి గురించి కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ వీడియో పెట్టడం జరుగుతుంది.